లేనిది ఉన్నట్లుగా సృష్టించడం, ఫేక్ న్యూస్ ప్రచారాలతో రాజకీయ లబ్ధి ఇలాంటివి ఏపీలో ఇక కుదరవు. వాస్తవాలను పక్కదారి పట్టిస్తే కేసులు ఎదుర్కోక తప్పదని ఇటీవల జరిగిన తిరుమల తిరుపతి దేవస్థానం చెందిన గోశాల ఇష్యూతో తెలుస్తోంది. వైసీపీ నేత మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై టీటీడీ చర్యలకు సిద్ధమైంది. ఎస్వి గోశాలలో గోవుల మృతిపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయనపై ధర్మకర్తల మండలి ఫిర్యాదు చేసింది. ఈ మేరకు ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఎస్వి గోశాలలో 100 గోవులు మరణించాయని, పవిత్రమైన గోశాలను గోవధశాలగా మార్చారంటూ కరుణాకర్ రెడ్డి తప్పుడు ఆరోపణలు చేశారని భానుప్రకాష్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలు చేసిన ఆయనపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ప్రత్యేకించి మీడియాతో మాట్లాడిన భానుప్రకాష్ రెడ్డి భూమనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని, గోశాలపై అసత్య ప్రచారం చేశారని విమర్శించారు. వైసీపీ హయాంలో జరిగిన అక్రమాలను ఆధారాలతో సహా బయటపెట్టాం, కరుణాకర్ రెడ్డి మాత్రం నోరు ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడు పెద్ద సంఖ్యలో గోవులు చనిపోయాయి. పురుగులు పట్టిన ఆహారాన్ని గోవులకు పెట్టారు. గోవిందుడు గోవులతో ఆటలు వద్దని వైసీపీ నేతలను హెచ్చరిస్తున్నామని, త్వరలో టీటీడీలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణలు అన్ని బయటపడతాయని భానుప్రకాష్ అన్నారు.